దేవుడు అత్యంత వెలుగుచున్న కార్యము విశ్వాసమే. దేవుడు చాలా హ్యాపీగా ఉంచేది, దేవుడు చాలా సంతోషం తీసుకొచ్చిన కార్యం విశ్వాసమే. అప్పుడు ఆలోచించండి, ఆ విశ్వాసం మనకి ఎంత అవసరం ఒకసారి ఆలోచించండి. ఎందుకని ఇక్కడ కేవలం నువ్వు దేవుని మీద సంతోష పెట్టడానికి కోసం నువ్వు కష్టపడుతున్నావని కాదు, దేవుడు ఎందుకు సంతోషిస్తాడో కూడా మనం ఆలోచించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు ఉంట అసాధ్యము వేలు చెప్పేస్తుంది. కష్టమని లేదు, అసాధ్యము. విశ్వాసం ఎందుకు దేవుని సంతోషం తీసుకొస్తుందంటే, విశ్వాసం ద్వారా దేవుడు మనుషులకి జీవితాల కార్యం జరిగిస్తాడు. అందుకని దేవుడు అయితే యాక్చువల్గా నువ్వు ఎదురు చూస్తున్న దానికంటే చాలా ఎక్కువగా, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికముగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా ఏదో ఒక మేలు, ఏ చిన్న అవకాశం దొరికినా సరే తన ప్రజల యొక్క జీవితాల్లో మేలు చేయడం కోసం దేవుడు ఎదురు చూస్తాడు. అందుకని ఏ వ్యక్తి అయితే తనకి ఆ కార్యము చేయడానికి అవకాశం ఇస్తాడో ఆ వ్యక్తిని మీరు దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే దేవుడు చాలా చేయడానికి ఎదురు చూస్తున్నాడు, కాకపోతే అవకాశం కోసం దేవుడు వెయిట్ చేస్తాడు. ఎప్పుడైతే అసలు అవకాశం దొరికిందో తన బాహుబలము చేత దేవుడు గొప్ప కార్యాలను వ్యక్తి జీవితాల్లో జరిగిస్తాడు. అంటే అర్థం, ఒక రకంగా అర్థం ఏంటంటే, దేవుడు చాలా చేద్దాం అనుకున్నాడు, కానీ వ్యక్తి కనుక దేవుని దగ్గరికి వస్తూ కూడా విశ్వాసం లేకపోతే, ఒక రకంగా జనరల్ చెప్పుకుంటే దేవుడు ఒక రకంగా స్ట్రెస్ ఫీల్ అవుతాడు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా నీ జీవితంలో చేసే ఉద్దేశం ఉంది, కానీ నువ్వు అవకాశాన్ని ఇవ్వట్లేదు. నువ్వు చర్చికి వెళ్ళట్లేదు, లేదా వెళ్ళిన వాక్యం నువ్వు సరిగ్గా వినట్లేదు. ఒకవేళ వాక్యం మీద విశ్వాసం వచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవాలనుకోవట్లేదు, విశ్వాసంలో కంటిన్యూ అవుతాను మనం చాలాసార్లు అనుకోవట్లేదు. అప్పుడు ఒకసారి నీకు చాలా సపోర్ట్ చేద్దామని ఒక ఆయన ఆలోచిస్తున్నప్పుడు, నువ్వు దాని తగ్గట్టు నువ్వు లేనప్పుడు సహాయం చేయాలని ఆశపడుతున్న వ్యక్తికి ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు చాలా చేద్దాం అనుకుంటున్నాడు, కానీ ప్రాబ్లం ఏంటంటే విశ్వాసం లేకుండా దేవుడు ఏం చేయలేడు. అప్పుడు విశ్వాసం లేకపోవడం అంటే నీకు ఇబ్బంది అనిపించట్లేదేమో, కానీ దేవుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని తెలుసు. ఏం తెలుసు అంటే, జస్ట్ నువ్వు విశ్వాసం ఉంచుంటే కనుక నీ జీవితం ఎన్ని కార్యాల పాటు నువ్వు పొందుకుని ఉంటావో, నువ్వు విశ్వాసం లేకపోవడం బట్టి ఎన్ని మిస్ అవుతున్నావు, నువ్వేం మిస్ అయ్యావో దేవునికి తెలుసు. కాబట్టి అది ఒక రకంగా అనిపిస్తుంది, దేవుని అది చాలా బాధించేటువంటి ఒక కార్యము.